నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హిమాలయ సానువుల్లో అటల్ సొరంగం ఆవిష్కారం వ్యూహాత్మక నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రధాని 26 ఏళ్ల పని 6 ఏళ్లలోనే పూర్తి చేశాం వాజ్పేయి కల సాకారమైందన్న మోదీ మారటోరియం రుణాల గ్రహీతలకు ఊరట వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమన్న కేంద్రం దేశంలో మరో 79,000 మందికి వైరస్ 1,00,000 దాటిన మృతులు పంట ఏపుగా పెరిగినా దక్కని ప్రతిఫలం తాలుగింజలతో నెల్లూరు జిల్లా రైతుకు చేదు అనుభవం దేశ సరిహద్దుల్లో మౌలిక వసతులకు సంబంధించి అటల్ సొరంగ మార్గం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సైనిక అవసరాలు తీర్చడం సహా దేశాభివృద్ధిలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని దేశ రక్షణతో పాటు సైనికుల రక్షణ తమ ప్రభుత్వ కీలక ప్రాధాన్యాలని వివరించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన అతి పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రోహ్తంగ్లో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, ఇతర సైనికాధికారులు పాల్గొన్నారు. అనంతరం టన్నెల్ను పరిశీలించిన ప్రధాని అక్కడి ఫోటో ప్రదర్శనను తిలకించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ప్రధాని మోదీ అటల్ సొరంగ మార్గాన్ని వేగంగా నిర్మించామని వివరించారు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో శంకుస్థాపన జరిగినప్పటికీ తర్వాత యూపీఏ సర్కార్ 10 ఏళ్ల పాటు నిర్మాణాన్ని పెద్దగా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. 2014లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను వేగవంతం చేసినట్లు వివరించారు. 26 ఏళ్లలో జరగాల్సిన పనులను తాము 6 ఏళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. बॉर्डर इंफ्रास्ट्रक्चर को भी नई ताकत देने वाली है. ये विश्व स्तरीय बॉर्डर कनेक्टिविटी का जीता जागता प्रमाण है. हिमालय का ये हिस्सा हो, पश्चिम भारत में रेगिस्तान का विस्तार हो, साथियों अटल टनल भारत के बॉर्डर इंफ्रास्ट्रक्चर को भी नई ताकत देने वाली है. ये विश्व स्तरीय बॉर्डर कनेक्टिविटी का जीता जागता प्रमाण है. हिमालय का ये हिस्सा हो, पश्चिम भारत में रेगिस्तान का विस्तार हो, दक्षिण और पूर्वी भारत का तटीय इलाका, ये देश की सुरक्षा और समृद्धि दोनों के बहुत बड़े संसाधन है. हमेशा से इन क्षेत्रों के संतुलित और संपूर्ण विकास को लेकर यहाँ के इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की मांग उठती रही है. लेकिन लंबे समय तक हमारे यहाँ बॉर्डर से जुड़े इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट या तो प्लानिंग के स्टेज से बाहर ही नहीं निकल पाए या जो निकले वो अटक गए, लटक गए, भटक गए. अटल टनल के साथ भी कभी कभी तो कुछ ऐसा महसूस भी हुआ है. अटल टनल का काम उस समय हो रहा था, अगर उसी रफ्तार से काम चला होता तो ये सुरंग साल 2040 में जाकर के शायद पूरी होती. जब विकास के पथ पर तेजी से आगे बढ़ना हो, जब देश के लोगों के विकास की प्रबल इच्छा हो, तो रफ्तार बढ़ानी ही पड़ती है. विशेष रूप से बॉर्डर इंफ्रास्ट्रक्चर के विकास के लिए पूरी ताकत लगा दी गई है. देश की रक्षा जरूरतों, देश की रक्षा करने वालों की जरूरतों का ध्यान रखना, उनके हितों का ध्यान रखना हमारी सरकार की सर्वोच्च प्राथमिकता में से एक है.
హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి లద్దాఖ్లోని లేహ్ వరకు ఉన్న జాతీయ రహదారిపై 9.2 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఫిర్ ఫంజల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ సొరంగ మార్గం మనాలిని లాహాల్ స్పితి లోయకు అనుసంధానిస్తుంది. లేహ్ నుంచి మనాలికి 475 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ రహదారి నిర్మాణం వల్ల 46 కిలోమీటర్ల మేర దూరంతో పాటు ప్రయాణ సమయం 4 గంటలు తగ్గనుంది. 2010 జూన్ 28న అటల్ సొరంగ మార్గానికి శ్రీకారం చుట్టగా నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO దీన్ని నిర్మించింది. 3,500 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతులను వినియోగించి అటల్ టన్నెల్ను నిర్మించారు. అటల్ సొరంగ మార్గం రక్షణ పరంగా వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటల్ సొరంగ మార్గంలో ఏ వాహనమైనా గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే అవకాశం ఉంది. లద్దాఖ్లో మోహరించిన భారత సైనికులకు ఈ టన్నెల్ ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. ఈ సొరంగం వల్ల శీతాకాలంలో సైన్యానికి ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా సులభమవుతుందని చెప్పారు. ఈ మార్గం వల్ల సైనికులు త్వరగా సరిహద్దుకు చేరుకుంటారని తెలిపారు. తిరుమలలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకారం అందిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం పాపవినాశనం జలాశయాన్ని పరిశీలించారు. తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆయనతో పాటు ఉన్నారు. కొండపై ఉన్న జలాశయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలో బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రాజెక్టు నిర్మాణం వివరాలు పంపితే పరిశీలించి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి అనిల్, తితిదే చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. It's a very, very, very special place in the country, and we can understand that because of the increasing load, ever-increasing load of the pilgrims, the requirement of water is simultaneously increasing. The state government have made a plan to transfer of water from Kalyani Dam to this place. We requested us to support whenever the proposals will be sent to Government of India. Since Prime Minister already have decided to provide drinking water facility to all households of the country, so under that scheme also we will consider the proposal positive. జగన్ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. జగన్ పాలనను ప్రశ్నించినందుకే సబ్బంహరి ఇంటిని కూల్చివేస్తున్నారని ఆరోపించారు. కూల్చాల్సింది ప్రతిపక్ష నాయకుల ఇళ్లు కాదని, జగన్లోని అహాన్ని అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. 16 నెలలుగా జగన్ అరాచకాలను ఎండగట్టినందుకు సబ్బంహరిపై కక్ష సాధిస్తారా అని నిలదీశారు. అధికార బలంతో నోరు నొక్కాలని చూస్తే 1000 అడుగులు ముందుకేస్తామని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే చంపేస్తాం, విమర్శిస్తే కూల్చేస్తామంటూ జగన్ తన మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. జగన్ రెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారని, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణమని లోకేష్ అన్నారు. వైకాపా ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారన్న అక్కసుతో కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెదేపా నేత సబ్బంహరి ఇంటిని కూల్చివేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బంహరిపై కక్ష సాధింపు చర్యలు జగన్ రెడ్డిని మరింత దిగజార్చాయన్నారు. విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణచివేయడం నియంతలకు సాధ్యం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని లోకేష్ హితవు పలికారు. విశాఖ సీతమ్మధారలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ గోడను జీవీఎంసీ సిబ్బంది కూల్చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తొలగించడంపై సబ్బం ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలున్నట్లు సమాచారం ఇచ్చి ఉంటే తానే కూల్చివేయించేవాడినని చెప్పారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పలేకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అయితే ఈ విషయంపై ముందస్తు నోటీసులు ఇంటికి అందించినట్లు అధికారులు చెప్పారు. అది డెడ్ ఎండ్. ఎందుకంత మూర్ఖంగా చేస్తానో నేను చెప్తున్నాను. ఇక్కడతో ఆపితే నీకు మంచిదని చెప్తున్నాను. మూర్తి గారు లేఅవుట్ కాపీ ఎక్కడ ఉంది? మూర్తి గారు లేఅవుట్ కాపీ ఎక్కడ ఉంది? ఆ లేఅవుట్ నా లేఅవుట్ ఉంది. స్ట్రైట్ ఒకటే క్వశ్చన్, ఈ
ఇది ఆయన అంటున్నది మనం కాదనలేదు. 10 అడుగుల రోడ్డు ఇక్కడ ఉందనేది నేను కాదనట్లేదు. కాదు, ఈ సైట్ నేను కొనుక్కునేటప్పుడు ఆ రోడ్డు నాకు వస్తుందా ఎవరికైనా వస్తుందా చెప్పండి. లేదండి అని అన్నారనుకోండి, వదిలేస్తాను, నేనే వదిలేస్తాను. ఇండియన్సీ రోడ్ అయితే ఇది పాత ఓపెన్ స్పేస్ సార్. కాదు అని చెప్తున్నాను సార్ డాక్యుమెంట్స్ మీరు మాట్లాడకండి వద్దు. ఏసీపీ గారు నేను ఎందుకు చెప్తున్నాను, నేను మీకు ఏం అనలేదు. మీకు చెడ్డ పేరు రాకూడదని నేను అలౌ చేశాను. మీరు హై హ్యాండెడ్నెస్ చేసినా సరే మీ చేతులు ఏమీ లేదని నేను యాక్సెప్ట్ చేశాను. ఇక్కడితో ఆపండి, ఎందుకు చెప్తాను. 4 గంటలకు వచ్చి ఆ 10 అడుగుల్లో నేను బిల్డింగ్ మార్జిన్లో విడిచిపెట్టిన దాంట్లో సర్వెంట్స్ కోసం, నా ఆఫీస్కి వచ్చినటువంటి వాళ్ళ కోసం 5/8 2 టాయిలెట్లు కట్టాను. అది వైలేషన్ అన్నారు. కొట్టేస్తామంటే కొట్టియండి అన్నారు. పోనీ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ చేస్తూ నేను మేయర్ని చేసుకున్నానంటే కాదు, నా మేయర్ 2000 అయిపోయింది. నేను ప్లాన్ అప్రూవల్ 2009లో తీసుకున్నాను. ఎంపీగా చేసుకున్నాడేమో, ఇన్ఫ్లుయెన్స్ చేసాడేమో అంటే నేను ఎంపీ 14లో అయ్యాను, 12లో నేను గృహప్రవేశం చేసుకున్నాను. నేను తప్పు చేస్తే వచ్చి చూడాలి. మీరేమో 5 అడుగుల్లో వైలేట్ చేసి బాత్రూమ్ కట్టారండి అంటే కొట్టేసి నాకు నోటీస్ ఇస్తే కొట్టిమనండి. ఇది ప్రైవేట్ రోడ్డు, 5 అడుగులు మీకు ఉందండి, అది మీ దాంట్లో ఉండకూడదు, రోడ్డు వేస్తామన్నారనుకోండి ఏమనండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అయినా సరే ఏదో చేసాం, సబ్బోహరిని కూడా మేము అబ్బా దెబ్బ కొట్టామని ఒక రోజు చిన్న పైశాచిక ఆనందం. తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళే వచ్చి ఇవన్నీ తీస్తారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రత్యేక కమిటీతో దర్యాప్తు జరిపించాలని కోరారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని పూర్తిగా హరించేస్తున్నారని, ఎస్సీలపై దాడులు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వర్ల ఆరోపించారు. ఎస్సీ కుటుంబం సజీవ దహనానికి ప్రయత్నించినా ప్రభుత్వంలో చలనం రాలేదని, శిరోముండనం ఘటనలో అసలు ముద్దాయిలు అరెస్టు కాలేదని లేఖలో వెల్లడించారు. హైకోర్టు సైతం రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని వ్యాఖ్యానించినట్లు గుర్తు చేశారు. డీజీపీని కూడా పలు దఫాలు హైకోర్టుకు పిలిచి హెచ్చరించినా ప్రభుత్వ పాలనలో మార్పు లేదని వర్ల రామయ్య లేఖలో తెలిపారు. లాక్డౌన్ కారణంగా రుణాలపై మారటోరియంకు సంబంధించి వడ్డీపై వడ్డీ విషయంలో రుణగ్రహీతలకు ఊరటనిచ్చేలా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వడ్డీపై వడ్డీని వదులుకునేందుకు సిద్ధమన్న కేంద్రం 6 నెలల్లో 2 కోట్ల రూపాయల వరకు ఉన్న రుణాలపై వడ్డీ వదులుకుంటామని తెలిపింది. ఎంఎస్ఎంఈలు, విద్య, గృహ వినియోగ వస్తువులు సహా ఆటో రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ మినహాయింపు ఉంటుందని కేంద్రం పేర్కొంది. వడ్డీ భారం భరించడమే ఏకైక పరిష్కారమని అఫిడవిట్లో పేర్కొంది. అయితే అన్ని రకాల రుణాలపై ఉన్న 6 లక్షల కోట్ల రూపాయల భారాన్ని బ్యాంకులు భరించలేవని తెలిపింది. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి ఆగస్టు 31 వరకు 6 నెలల మారిటోరియానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. ఆయా రుణాలపై మారిటోరియం 2 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చని కోర్టుకు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,00,000 దాటింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 1,842 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 79,476 కేసులు, 1,069 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అదే 24 గంటల్లో 75,628 మందికి వ్యాధి నయమైనట్లు తెలిపింది. కొత్త కేసులతో కలిపి దేశంలో బాధితులు 64,73,545కు పెరిగారు. ప్రస్తుతం దేశంలో 9,44,996 యాక్టివ్ కేసులుండగా 54,27,707 మంది కోలుకున్నారు. దుర్గగుడి వెండి రథం నుంచి 3 సింహాల ప్రతిమల అదృశ్యం కేసులో ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక కీలకం కానుంది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే షెరీన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం గత నెల 28న మల్లికార్జున మహామండపంలోని రథం వద్ద ఆధారాలు సేకరించింది. ఘటనా స్థలంలో లభ్యమైన వెండి సింహాల రేకులపైన పేరుకుపోయిన రజను, ఇతర ఆధారాల ద్వారా పరిశీలనా తేదీకి ముందు ఎన్ని రోజుల క్రితం వాటిని పెకిలించారన్న విషయాన్ని నిర్ధారిస్తారని అధికారులు చెబుతున్నారు. మార్చిలో రథానికి 4 వెండి సింహాలు ఉన్నాయన్న విషయంలో పాలిషింగ్ చేసే కాంట్రాక్టరు గోల్డ్ అప్రైజర్ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా స్పష్టమవుతోంది.
ఏప్రిల్, మే, జూన్ 3 మాసాల్లో చోరీ జరిగిన సమయం నిర్ధారణ అయితే ఆ సమయంలో విధులు నిర్వర్తించిన సిబ్బంది, మల్లేశ్వరాలయ విస్తరణ పనుల్లో పాల్గొన్న కార్మికులపైన సిసిఎస్ పోలీసులు దృష్టి కేంద్రీకరిస్తారని సమాచారం. ఏప్రిల్, మే, జూన్ 3 మాసాల్లో చోరీ జరిగిన సమయం నిర్ధారణ అయితే ఆ సమయంలో విధులు నిర్వర్తించిన సిబ్బంది, మల్లేశ్వరాలయ విస్తరణ పనుల్లో పాల్గొన్న కార్మికులపైన సిసిఎస్ పోలీసులు దృష్టి కేంద్రీకరిస్తారని సమాచారం. విజయవాడలో యువకుని కిడ్నాప్ కలకలం రేపింది. మాచవరం యారాం వీధిలో నివాసముంటున్న జగదీష్ అనే యువకుని ఇంటికి గురువారం అర్ధరాత్రి సుమారు 10 మంది యువకులు వెళ్లి తలుపులు పగలగొట్టి అతన్ని అపహరించారు. బలవంతంగా బయటకు తీసుకువెళ్లి 4 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పి తీవ్రంగా కొట్టి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు గాంధీనగర్ పరిసరాల్లో వదిలేశారు. తనను ఎందుకు కొట్టారో తెలియక జగదీష్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 7 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరికరాల కొనుగోలు చేసి అమ్మగా వచ్చిన వాటిలో లాభాలు ఇస్తామంటూ పలువురు నుంచి సుమారు 12 కోట్లు అప్పుగా తీసుకున్న వ్యక్తి అదృశ్యం గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటివారిపాలెంకు చెందిన పుల్లా సాహెబ్ ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేస్తుంటాడు. ఇతను సత్తెనపల్లికి చెందిన సీతారామయ్య అనే వ్యాపారి వద్ద 7 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. పరికరాలు తెచ్చి సరఫరా చేశాక వచ్చిన లాభాల్లో వాటా ఇస్తానన్నాడు. సోమవారం విశాఖకు వెళ్లిన పుల్లా సాహెబ్ ఆచూకీ ఇప్పటివరకు లేదు. ఫోన్ పనిచేయడం లేదు. సీతారామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 4 రోజులుగా కుమారుడి ఆచూకీ లేదని సాహెబ్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. సీతారామయ్యతో పాటు మరికొందరి వద్ద నుంచి సుమారు 12 కోట్లు సాహెబ్ తీసుకున్నాడని సమాచారం. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆన్లైన్ వ్రత పూజను ప్రారంభించారు. కరోనా వల్ల ఆలయానికి వచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యక్షంగా వ్రతం చేయించుకునే అవకాశం లేని భక్తులకు పరోక్షంగా ఆన్లైన్ ద్వారా వ్రత పూజ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్ ద్వారా 1116 రూపాయల రుసుము చెల్లించే భక్తులకు యూట్యూబ్ లింక్ ద్వారా వ్రతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. రుసుము చెల్లించే భక్తులకు గోత్రనామాలతో ఆన్లైన్ ద్వారా పూజను వీక్షించడంతో పాటు పురోహితులు సూచించే విధంగా ఇంట్లో కూడా వ్రతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అంటే మన ఇంటి దగ్గర కూర్చుని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటున్నాం. అదే స్వామివారి సన్నిధిలో మనం చేస్తున్నట్టుగా ఆ భావన కనిపించింది. స్వామివారికి తగిన రుసుము చెల్లించి స్వామిని సన్నిధానానికి వచ్చి వ్రతం చేసుకోవాలనుకున్నాం. కానీ ఉన్న పరిస్థితులను బట్టి మేము నీ సన్నిధానానికి రాలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా నీ సన్నిధానంలో వ్రతం చేసుకున్నట్టుగా మేము భావిస్తూ అక్కడ చేసే కార్యక్రమాలన్నీ కూడా పండితులు చెప్తుంటే మీ దగ్గరికి వచ్చి మా ఇంటి దగ్గర కూర్చొని వ్రతం చేసుకుంటాం. మా కోరికలను నెరవేర్చు మహానుభావ, మమ్మల్ని ఆయుర్భాగ్యాలతో చల్లగా కాపాడుతండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకోండి. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి ఏర్పాటు చేయాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థలు తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతోంది. రక్తనిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఆమరణ నిరాహార దీక్షతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వారు ఆకాంక్షించారు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేంత వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పి గత నెల రోజులుగా మేము యొక్క నిరసన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. నెల రోజుల నుంచి ఏరియా హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. స్పందించిన కారణంగా విసిగి వేసాడి 2013 నుంచి నేతలిచ్చే హామీలు, అధికారులు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేని కారణంగా ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కనీసం ప్రభుత్వానికి ఇప్పుడైనా సిగ్గు వస్తుందేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీల బృందం మధ్యాహ్నం వెళ్లనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దుఃఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబానికి ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తి తమను అడ్డుకోలేదని,
రాహుల్ ట్వీట్ చేశారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం వెళ్లిన రాహుల్, ప్రియాంకను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. వారి కాన్వాయ్లను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ కింద పడగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యూపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే హత్రాస్ అధికారులు 144 సెక్షన్ విధించారు. అటు బాధితురాలి కుటుంబ సభ్యులను బంధించడం, చరవాణులు లాక్కోవడంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని హత్రాస్ పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన విజయవాడ కనకదుర్గ పైవంతెన ప్రారంభోత్సవం అక్టోబర్ 16 తేదీన జరగనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి జగన్ పైవంతెన్ను ప్రారంభిస్తారని రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. వర్చువల్ విధానంలో ఇరువురు నేతలు ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో పాటు భూమి పూజ కార్యక్రమాల్లోనూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారని తెలిపారు. పైవంతెనతో పాటు పూర్తయిన మరికొన్ని ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ, సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారని కృష్ణబాబు వెల్లడించారు. వచ్చే ఏడాది రక్షణ రంగం నుంచి పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్టులు దక్కించుకోనున్నట్లు హిందుస్థాన్ షిప్ యార్డ్ సీఎండీ కమడోర్ హేమంత్ ఖత్రీ వెల్లడించారు. తూర్పు తీరంలో విశాఖ ఉత్తమ నౌకా నిర్మాణ కేంద్రంగా ఉందని చెప్పారు. షిప్ యార్డ్ సీఎండీగా కొన్ని వారాల కిందటే బాధ్యతలు చేపట్టిన ఆయన మెరుగైన లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల షిప్ యార్డులో జరిగిన క్రేన్ ప్రమాదంపై అంతర్గత విచారణ జరుపుతున్నామంటున్న హేమంత్ ఖత్రీతో ముఖాముఖి. హిందుస్థాన్ షిప్ యార్డ్ దాదాపు 8 దశాబ్దాల దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితం నుంచి ఇది రక్షణ రంగ యూనిట్గా మారిన తర్వాత ఇది పురోగతి సాధిస్తున్న తీరు వరుసగా దాని సారథులు అలాగే మారుతూ వస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా ఈ సంస్థకి సారథిగా హేమంత్ ఖత్రీ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ విజన్స్ ఏంటి, ఈ హెచ్ఎస్ఎల్ ద్వారా ఈ సమాజానికి అలాగే రక్షణ రంగానికి ప్రధానంగా అందించే సేవలు ఏంటి, అలాగే కొత్త ప్రాజెక్టులు ఏంటి, ఈ అన్ని విషయాలు ఖత్రీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే జీ, హౌ ఈజ్ యువర్ న్యూ జాబ్? My new job, I just look it as an opportunity of serving to the shipyard and service to the people of this place. I look this new job as probably my last Karam Bhumi because after this I am only going to superannuate. And I look at this as an opportunity to give everything back to this motherland, to this nation, to this Andhra Pradesh where I have served for 20 years in my previous career as Navy, and try and see that this shipyard grows from strength to strength. What is the present position of Hindustan Shipyard Limited? Present position, you see in terms of infrastructure, of course we have a great infrastructure. On East Coast probably the best, and we are going to augment it for the new project which we should be getting and signing a contract next year. Should be more than almost 14,000 plus crores, and we have right now many projects going on. For all of them we have put stiff timelines for ourselves. Right now my order book is 2,495 crores. But if you look at in terms of the performance, we have performed better than any other shipyard. Sindhu Ghosh submarine refitting, that orders, how they are in the way or you are completing? There is matter is with the government. We have put up our point of view. The stakeholder Navy has also put up their point of view. There are advantages of going abroad as well as there are advantages of doing it in India. Government is taking a view on this. So I am very optimistic that government will take the most appropriate decision and we will abide by this. You are planning to deliver in the next month itself the long pending project. What is it actually it is on? We had certain projects which are slightly delayed. One was that we were earlier busy in some old projects. We had some legacy project. Second is that COVID affected. So there has been a delay in certain projects. But I would say that despite challenges in my shipyard, the team, the workmen and the staff, the union representatives are quite mature and very, very cooperative. And because of that, they are with me in working in all 3 shifts, giving their best. We have 4 tugs which were planned to be floated out and got delayed,
and they were planned to be floated in October and then December. We have reviewed, and now we have decided that all 4 tugs will be floated out together, and that too before this Dussehra. In the history of HSL, one major accident was occurred. What is the inquiry going on, and what are the actions taken on that? There was an expert committee appointed by the state government. They have submitted their report to the collector and to the state government. We have a copy of that report. Findings of the report indicate that it was because of the structural failure of the crane supplied by Anupam. We are going to blacklist this firm. Now we have a departmental inquiry committee which is going on. That report I am expecting to get by first week of October. I have also thought of erecting a monument to pay our homage to those 10 departed souls, to those people who laid their lives in doing an honest service in their profession, but unfortunately they lost their life. So what is your target for this year, this financial year, and how far it will be fulfilled by the end? The production has to be ramped up so that we are able to meet the targets, and as I said, the aim is to generate wealth in the nation as well as meet the timelines. But it is not purely production, the supply chain got affected, and therefore it will have certain effect on the value of production. It might also affect our profits in this year. Right now we want to put our focus only on making good the losses or the lost opportunity and see that we are able to come as close to our targets as if COVID never existed. ధన్యవాదాలు సార్. Thank you. ఇది కత్రి గారి మనోగతం. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.